ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిపిన ఎన్నికల్లో విజేతలు ఎవరనేది ఇవాళ తేలనుంది. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. 3 స్థానాలకు 70 మంది బరిలో నిలిచారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27 జరిగిన ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠం రేకెత్తించాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 మంది పోటీ చేశారు. 3,47,116 ఓట్లకు గాను 2,41,502 ఓట్లు పోలవడంతో 69.57% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్కు గుంటూరు ఏసీ కళాశాలలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 టేబుళ్లను కౌంటింగ్కు సిద్ధం చేశారు. 3 షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సిబ్బందితో పాటు టేబుల్ సూపర్వైజర్, రో ఇన్ఛార్జ్, షిఫ్ట్ ఇన్ఛార్జిని కేటాయించారు. మొదటి ప్రాధాన్యత ఓటు నమోదు విధానంలో కౌంటింగ్ జరగనుంది. కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ తరఫున కెఎస్ లక్ష్మణరావు ప్రధాన పోటీదారుడు కావడంతో ఎవరికి వారు తమ విజయావకాశాలపై బోలెడని లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్ రోజు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 69.40% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కు సంబంధించి ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 టేబుళ్లలో 17 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కోసం 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 22,493 మంది ఓటర్లకు గాను 20,783 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో 92.40% పోలింగ్ నమోదైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఈఈజీ విభాగం భవనాల్లో కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు. 6 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం 20 టేబుళ్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కోటా ఓట్లు ఎవరికీ రాకపోతే మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ కోటా ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఎప్పుడైతే విజయానికి అవసరమైన కోటా ఓట్లు అభ్యర్థి సాధిస్తారో అప్పుడు అతడిని విజేతగా ప్రకటిస్తారు. గ్రాడ్యుయేట్ ఓట్లు లక్షల్లో ఉండటం ద్వారా వాటి లెక్కింపు ఆలస్యం అవుతుంది. ఉపాధ్యాయుల ఓట్లు కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉండడంతో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తవుతుంది.